విజయవాడలో వరద తగ్గినా కాలనీలను బురద మాత్రం వదలడం లేదు. సింగ్ నగర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముంపు ప్రాంతాలకు ట్యాంకర్లతో మంచినీటి సరఫరా చేస్తున్నారు. ఫుడ్ ట్రక్స్ దగ్గర ఇప్పటికీ భారీ క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి. సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. పాలు, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు మరో 2 రోజులు పట్టే ఛాన్స్ ఉంది. ఇక సహాయక చర్యలను వేగవంతం చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. బోట్ల సహాయంతో గర్భిణులను, వృద్ధులను, పిల్లలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్ నుంచి టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడిప్పుడే విజయవాడ విలయం నుంచి ఒక్కొక్కరుగా కోలుకుంటున్నారు. వరద నీరు తగ్గుముఖం పడుతుండడంతో బురద నీరుగా మారుతుంది. స్థానికంగా ఉన్నటువంటి అధికారులంతా కూడా ఇంటింటికి ఇప్పుడే నీటిని సప్లై చేస్తున్నారు, తాగునీటిని. ప్రస్తుతం 3 నుంచి 4 రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి వీళ్ళంతా కూడా స్థానికంగా ఇప్పుడే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నీటిని సప్లై చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా ఈ వాటర్ ట్యాంకులు రప్పించారు. స్థానికంగా నగరపాలక సంస్థ రాజమండ్రి నుంచి కూడా వాహనాలు వచ్చాయి. అలాగే ఏలూరు నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వాటర్ ట్యాంక్స్ వచ్చి మొన్నటి వరకు కూడా తాగడానికి గుక్కెడులు నీళ్లు లేని పరిస్థితి నేపథ్యంలో వరద ప్రవాహం నుంచి సింగ్ నగర్, అజిత్ సింగ్ నగర్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాలకు సంబంధించి నీటి కోసం ఎగపడుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. మంచినీటిని చూసి వీళ్ళు దాదాపుగా 3 రోజులు దాటింది. ఇప్పుడిప్పుడే ఈ వాటర్ ట్యాంకుల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి నివాస గృహాలకు ఈ వరద ప్రవాహంలోనే ఈ వాటర్ ట్యాంకులు వచ్చాయి, నీటిని సప్లై చేస్తున్నారు. ఎవరికి కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా టబ్స్ తీసుకొచ్చి ఇన్ని రోజులు కూడా గుక్కడి నీళ్ళు లేక కేవలం వాటర్ ప్యాకెట్, అలాగే వాళ్ళు ఇచ్చిన వాటర్ బాటిల్స్లో కడుపు నింపుకుని చాలా రోజులు కూడా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ బుడమేరు ఒక్కసారిగా వీళ్ళ జీవితాల్లో, సింగ్ నగర్ సంబంధించినటువంటి ప్రతి కుటుంబాలు వాళ్ళ జీవితాల్లో ఇదొక విషాదం కింద మిగిలిపోతుంది. చాలా ఎప్పుడు ఈ విజయవాడ ఈ నేళ్ల చరిత్రలో ఇలాంటి విలయాన్ని ఎప్పుడూ చూడలేదంటూ కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కటిగా శకలాలు బయటపడుతున్నటువంటి దృశ్యాలు. ఇక్కడ వాహనాలు కూడా పక్కనే ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నీటిలోంచి పైకి వస్తున్నాయి. సరఫరా చేస్తున్న స్థానిక అధికార యంత్రాంగం, అంటే కమిషనర్లు కానివచ్చు, కలెక్టర్లు కానివచ్చు, పోలీసు యంత్రాంగం కానివచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అందరూ కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఇన్ని రోజులు కూడా కనీసం వాటర్ బాటిల్కే పరిమితమైనటువంటి సింగనగర్ ప్రాంతం అంతా కూడా నేరుగా వాటర్ త్రాగునీటికి సంబంధించినటువంటి, మంచినీటికి సంబంధించినటువంటి రాజమండ్రి మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ వాహనాలు పంపించారు. అలాగే ఏలూరు నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా త్రాగునీటికి సంబంధించినటువంటి ట్యాంకర్లను పంపించి దాహతృప్తి తీసేందుకు సింగ్ నగర్ ప్రతి వార్డుకి పంపించి ఇన్ని రోజుల తర్వాత వీళ్ళు, అంటే దాదాపు 4 రోజుల తర్వాత ఈ మంచినీటిని టబ్స్లో పట్టుకుని ప్రస్తుతం ఇప్పుడిప్పుడే చిన్నగా కోలుకుంటున్నటువంటి పరిస్థితులు సింగ్ నగర్లో కనిపిస్తున్నాయి. విలువైన వస్తువులన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బురదబంధంగా మాయి మొత్తం కాలనీలన్నీ కూడా ఒక్కొక్కటిగా మెల్లగా కోలుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే నీళ్లు తగ్గుముఖపడుతుంది. అయితే గత 4 రోజుల నుంచి కూడా ఇళ్లలో ఉండిపోయినటువంటి వృద్ధులు కానివచ్చు, పిల్లలు కానివచ్చు, చాలామంది వచ్చినప్పటికీ ఇంకా మంచినీళ్లు, కరెంటు, మొబైల్స్ కూడా పనిచేయకపోవడంతో ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఫస్ట్ ఎస్డీఆర్ఎఫ్ ఇక్కడ బృందాలు ఇక్కడ చర్యల్లో పాల్గొంటున్నాయి. వాళ్ళందరినీ కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేసాయి. మొన్న 4 రోజుల నుంచి ఇళ్లలో ఉండిపోయిన వాళ్ళందరినీ కూడా అయితే ఇక్కడ రోడ్డు మీద వరకు తీసుకెళ్తే వాళ్ళ బంధువులకో లేదంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి రిహాబిలిటేషన్ సెంటర్కో వీళ్ళంతా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు చెప్పలేనివి. ఎందుకంటే ఈ 4 రోజులు కూడా వాళ్ళు ఎవరో వెళ్ళలేని ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసేసి వాళ్ళందరినీ కాపాడినటువంటి పరిస్థితి. కొంతమంది హెలికాప్టర్లో ఫుడ్ సప్లై చేస్తే మరి కొంతమంది ఈ స్టీమర్ బోట్ల ద్వారా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఈ బృందాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఇళ్లలో ఉండిపోయిన వారందరినీ కూడా రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నాయి. స్థానికులు అంటే ఇన్ని రోజులు 4 రోజులు ఉండిపోయారు. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వచ్చింది, మీడియా వచ్చింది, అంటే టీవీ9 కూడా, అంటే ఏ రకంగా 4 రోజులు వర్షంలోనే బాధపడ్డాం. ఈ వరద నీళ్ళు వచ్చి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది. మాకు తాగటానికి నీళ్ళు కట్టుకుంటే మా బట్టలన్నీ తడిచిపోయినాయి. మా వస్తువులన్నీ తడిచి పాడైపోయినాయి. మేము ఈ విధంగా బాధపడుతున్నాం. గవర్నమెంట్ వారు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది ప్రస్తుతం ఇన్ని రోజులు మేము మొత్తం ఇంట్లో అస్తవ్యస్తంగా మారిపోయింది. కట్టు బట్టలు కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మమ్మల్ని 4 రోజుల తర్వాత ఈ బయటికి, అంటే వెలుగులోకి తీసుకొస్తున్నారు. 2 రోజులు కూడా చీకట్లోనే మగ్గారు. 4 రోజులు కూడా కాస్త వరద తగ్గుముఖం పట్టడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు టీవీ9 బృందం కూడా లోపలికి వెళ్ళింది. వాళ్ళకి సహాయ సహకారాలు అందించింది. 4 రోజులు కూడా వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడికైతే వీళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ వరకు
వరకు కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందాలు వాళ్ళ సురక్షిత ప్రాంతాలకి తరలించి కొంతమందిని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎక్కడైతే ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయో అక్కడికి కొంతమందిని తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఎన్డీఆర్ఎఫ్ మొదటి నుంచి కూడా ఆహార పొట్లాల పంపిణీలు కానివచ్చు, లేదంటే సహాయ సహకారాలు కానివచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి చేయూతనివ్వడం కానివచ్చు, అన్ని విషయాల్లో కూడా ముందుందని చెప్పాలి. వాళ్ళతో పాటు ఎక్కడికెక్కడ ఇక్కడ చిక్కుకుపోయినటువంటి వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చింది టీవీ9 బృందం. కెమెరా పర్సన్ వెంకట్తో కలిసి సత్య, టీవీ9 సింగనగర్ నుంచి.